వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పర్వతపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన రాత్రి కొమరాడ మండలం పాలెం గ్రామంలో చెదలవాడ సత్యనారాయణ 10 ఎకరాల పొలాల్లో ఉన్నటువంటి పంటనంతా కూడా నాశనం చేసేయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా చూసుకుంటే 10 ఎకరాల్లో ఉన్నటువంటి పామాయిల్ తోటతో పాటు కర్బూజా పంటనంతా కూడా చేతికి అంది వచ్చిన పంటంతా కూడా పూర్తిగా నాశనం చేసేయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల మాత్రం ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించిన అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా స్పందిస్తూ ఆ యొక్క ఏదైతే దీనికి సంబంధించిన పూర్తిగా నాశనమైన పంటకైతే మాత్రం నష్టపరిహారం ఇవ్వాలని మరొకవైపు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 10 సంవత్సరాలకైతే మాత్రం ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఏనుగులైతే ఈ గుంపు అయితే సంచరిస్తుంది, ఏనుగులైతే మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారని కూడా మరొక వైపు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఇక్కడ ఏనుగులు సంచరిస్తున్న ఏనుగుల సంచారానికి అయితే మాత్రం పూర్తిగా ప్రజలకు కానీ ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ ఎటువంటి రక్షణ లేకుండా పోతుందని మరొక వైపు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీని పట్ల అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పలు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఆ ప్రాంతవాసులతో పాటు అక్కడ ఉన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు చూసుకుంటే అక్కడ రోడ్డు పైన వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులపై దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఈ రోజు చూసుకుంటే పూర్తిగా రైతు పండించిన పంట కూడా పూర్తిగా నాశనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇలా క్రమేణా ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా ఇలా పంటనైతే నష్టం చేస్తుంటే మాత్రం ఏ విధంగా మేము ఊరుకోవాలని అయితే మాత్రం దీనికి సంబంధించిన రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఏనుగులకు సంబంధించిన ఎలిఫెంట్ జోన్ అయితే ఎక్కడైతే కేటాయించారో పూర్తిగా అయితే దానికి సంబంధించిన ఎలిఫెంట్ జోన్ అయితే పూర్తి కేటాయించి అందులోకి అయితే ఏనుగులు పంపించాలని మరొక వైపు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన మాత్రం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటామని కూడా పలుమార్లు చెప్పినప్పుడు కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతానికి సంబంధించిన వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లోనైనా సరే పూర్తిగా ఈ ఏనుగులకి ఈ సంచారం ఎంచుకుంటే అయితే మాత్రం ప్రజలకైతే మాత్రం అప్రమత్తం చేస్తూ ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో అయితే ఏనుగులు సంచరిస్తున్నాయి ఆ ప్రాంత వాసులు అయితే మాత్రం హెలెక్ట్ చేస్తూ ముందస్తు చర్యల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలని కూడా మరొక వైపు అయితే మాత్రం ఆ ప్రాంత వాసులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రాంతంలో ఇప్పుడు చూసుకుంటే ఆ రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం మాట్లాడారో ఆ రైతు మాటలోనే విందాం. నా పేరు సహీద్ సత్యనారాయణ సార్. కొమరాడ మండలం పాలెం గ్రామం 10 ఎకరాల పామాయిలు అందులో కర్బూజా వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్. మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజా కూడా నాశనం చేసేది సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు ఈ పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఇది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం నాశనం చేసేసారు. చాలా బాధగా ఉంది. నా పేరు సహీద్ సత్యనారాయణ సార్. కొమరాడ మండలం పాలెం గ్రామం 10 ఎకరాల పామాయిలు అందులో కర్బూజా వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్. మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజా కూడా నాశనం చేసేది సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు ఈ పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఇది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం చేసేసారు. చాలా బాధగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.